హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తాత్రేయ. మీరు చూస్తున్నారు స్మైలీ సాత్విక్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో తలకి నోటిఫికేషన్ మీ మొబైల్కి రావాలనుకుంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో తలకి నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది. సో మీరు నా వీడియో ఏది మిస్ అవ్వకుండా చూస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దత్తాత్రేయ ఫ్రమ్ స్మైలీ సాత్విక్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఒక మంచి ట్రిక్తో ముందుకు వెళ్దాం. ఆ ట్రిక్కి పేరు అంటూ ఏముండదు. అది మనం ఏంటంటే అదొక ట్రిక్ కింద మనం వాడుకోవచ్చు. ఎప్పుడైనా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నప్పుడు మనకి డివిజన్ బై 11 వస్తుంది, అవును కదా. ఇవాళ నేను ఆ డివిజన్ బై 11 ఈజీగా ఎలా నేర్చుకోవాలో చెప్పబోతున్నాను. అలాగే మల్టిప్లికేషన్ నెక్స్ట్ వీడియోలో కూడా చేస్తాను. మల్టిప్లికేషన్ ఇంకా ఈజీ, డివిజన్ కొంచెం మీరు బోరు పెడితే బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు ఏ కాన్సెప్ట్ కూడా నేను చెప్పేదే మర్చిపోకుండా వినగలుగుతారు. అలాగే ఈ వీడియో మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా థ్యాంక్ యూ నా వీడియోస్ చూస్తున్నందుకు కంపల్సరీగా. అండ్ వన్ మోర్ ఈస్, మేము వాట్సాప్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్ అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేసాము. మీరు ఆ ఫేస్బుక్ గ్రూప్ అండ్ పేజ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి తలుచుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అలాగే మీకు కానీ నేను చేసే పాత వీడియోలు తలకు నోటిఫికేషన్లు అన్నీ కావాలనుకుంటే, లింకులన్నీ కావాలనుకుంటే నేను మ్యాక్సిమం 5 వరకు నేను అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఏది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇప్పటి వరకు నన్ను డిస్క్రిప్షన్ చూడలేని వాళ్ళు నేను చేసే ప్రతి వీడియో తలకు డిస్క్రిప్షన్లోని నా లింక్స్ చూడండి. సో మీకు ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మనం 11తో డివైడ్ చేయడానికి ఎలా సింపుల్గా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం 1 2 3 4 5 డివైడెడ్ బై 11 చేద్దాం. ఇది చేయడానికి ఫస్ట్ సబ్ట్రాక్షన్స్ వచ్చి ఉండాలి. అందరికీ నార్మల్గా స్మాల్ క్లాసెస్ నుంచే సబ్ట్రాక్షన్ నేర్చుకోవడం వచ్చు. సో ఫస్ట్ ఈ 1 అనేది కిందకి దించుకోండి. 1 అనేది కిందకి దించుకుంటే 1 రాసుకోండి. నౌ 2 - 1 చేయండి. 2 - 1 1. నౌ 3 - 1 2. 4 - 2 2. 5 - 2 3. సో ఇలాగ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఆన్సర్. ఇప్పుడు ఇందులో లాస్ట్ పార్ట్ ఎప్పుడు రిమైండర్ ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ పార్ట్ ఎప్పుడు కోషియంట్. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. మనకి డివిజనల్ ఆల్గరిథం ప్రకారం డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ కానీ చేస్తే మీకు ఆ 1 2 3 4 5 అనే నెంబర్ అనేది వస్తుంది. మీకు అది ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ 1 2 3 4 5 అనేది డివైడెండ్గా చూసుకొని, డివైజర్ 11 కింద చూసుకొని, కోషియంట్ 1 1 2 2 కింద చూసుకొని, రిమైండర్ R3 అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డివిడెండ్ కావాలనుకుంటే డివైజర్ అంటే 11 ఇంటూ కోషియంట్ 1 1 2 2 ప్లస్ రిమైండర్ 3 అనేది మీరు చేస్తే దాని 1 2 3 4 5 అనే ఆన్సర్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, హోప్ అర్థమై ఉంటుంది. ఇది మనం నార్మల్గా అందరూ ఎలా చేస్తారో చూద్దాం. మీకు ఇది ఫేక్గా అనిపించవచ్చు. సో జస్ట్ మనం ఇది స్టూడెంట్ మెథడ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకే ఎలా చేయాలో చూద్దాం. దానికి బై 11 చేయాలి. 1 2 3 4 5. ఫస్ట్ 11 1s are 11. 1 మిగిలింది, 3 దించుకోండి. 1s 11. 2 మిగిలింది, 4 దించుకోండి. 2s 22. 2 మిగిలింది, 5 దించుకోండి. 2 మిగిలింది, 2 వేసుకోండి. సో 11 2s 22. సో ఆఖరికి 3 మిగిలింది. ఇందాక మనం చూసినట్టు 11 2 2 అనేది కోషియంట్ కింద వచ్చింది, 3 అనేది రిమైండర్ కింద వచ్చింది. చూసారా, ఇది నేను చెప్పింది ఫేక్ మాత్రం కాదు. ఇది ప్రతి నెంబర్కి డివిజన్ బై 11తో ఏ నెంబర్ని చేసినా ఇంతే ఫ్రెండ్స్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకా స్టూడెంట్ మెథడ్లో మీరు మీ ఇంటి దగ్గర మీరు ట్రై చేసుకోండి. ఓకే, దానికి
2468 డివైడ్ బై 11 చూద్దాం. ఫస్ట్ 2 దించుకోండి. 4 - 2 2, 6 - 2 4, 8 - 4 4. Now 224 is your answer for quotient and 4 is the remainder. మీకు అర్థమై ఉంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీకు లింక్స్ అని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి. నేను మీకు పిక్చర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.